హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఫస్ట్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎలా గీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ ఎలా గీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ సెట్ చేసుకుని యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనకి మెయిన్ బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా, దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు థిక్ మార్జిన్ అనేది వేసుకుని మనం షోల్డర్స్ దగ్గర ఖచ్చితంగా ఒక లైన్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర నేను గీస్తున్నట్టు ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం బ్యాక్ రౌండ్లో ఏ విధంగా అయితే గీసుకుంటామో దానికి ఒక పావించ్ అనేది ఈ విధంగా కిందకి గీసుకోవాలండి. అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే కనుక ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేయకుండా గీసామండి. సో నేను హెమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కింద గీత గీసుకున్నాను. దానికి పైన ఒక మార్జిన్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి ఉంటుంది కదండి, ఆ హుక్స్ పట్టీని షోల్డర్స్ మీదుగా పెట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. పట్టినట్టు కానీ లాగినట్టు కానీ కాకుండా స్మూత్గా దీన్ని హ్యాండిల్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్జిన్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. చాలామంది బ్లౌజెస్ కుట్టేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటే, షోల్డర్స్ దగ్గర నుంచి మొదటి హుక్స్ నుంచి కొలవండి. అది ఎంతైతే వచ్చిందో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. ఆ మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ టైట్గా లాగినట్టుగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకోండి. సరే, మీరు తర్వాత దీన్ని అయితే కొలుచుకోవాల్సి ఉంటుంది. మీ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత కింద నుంచి 1.5 అనేది తీసేయండి. మనం బ్యాక్ పార్ట్కి ఆర్మ్ రౌండ్కి 1.5 పెడతాం కదా, ఆ విధంగా 1.5 అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డాట్స్ అనేది కొలుచుకోవాలండి. ఈ డాట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదైతే మీకు సెకండ్ టిప్ అండి. ఈ విధంగా మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కొలుచుకుని ఇక్కడ మెన్షన్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. మన కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ కూడా నేను 1.5 అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హైట్ వచ్చేసి 2.5 పెట్టుకోండి. ఇది ఎవరికైనా సరిపోతుంది. 2.5 లేకపోతే 2.5 అయినా పెట్టుకోండి. మీకు ఏ విధంగా అయినా సరిపోతుంది. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని కొలుచుకోవాలండి. హుక్స్ పట్టి కాంచి సైడ్ జాయింట్స్ వరకు ఈ విధంగా కొలుచుకోండి. కొలుచుకున్నాక అది ఎంతైతే వచ్చిందో దాన్ని అక్కడ మెన్షన్ చేసుకోవాలి. మనం ముందైతే 2.5 అనుకున్నాం కదా, ఆ 2.5ని ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం మార్జిన్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్జిన్ అనేది వేసుకోండి. ఆది బ్లౌజ్ని ఇలా కట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా సరిపోతుంది. మీకు కొన్ని మిస్టేక్స్ ఏమైనా వస్తే ఇలా ఆది బ్లౌజ్తో సెట్ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం మార్జిన్ చేసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేస్తే మనకి మిస్టేక్స్ అనేది ఉండదండి. ఒక 2 పాయింట్లు కిందకి నేను గీసినట్టుగా గీసుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది ఎలా గీసుకున్నానో ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడైతే మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. షేప్ బెల్ట్ కూడా బాగా నీట్గా వస్తుంది. చిన్నగా ఈ విధంగా మార్జిన్ అనేది వేసుకోండి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరదు. మనం ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో చేసామంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అందరికీ కుదురుతుంది. మీకు నా ఛానల్లో మరిన్ని వీడియోస్ కావాలంటే, మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారా, నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసాను. మనం ఈ డాట్స్ అనేది టక్స్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలండి. బిగినర్స్ అయితే మరీ కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే క్లాత్ కదిలిన తర్వాత మనం లైన్స్ పైన వేయకుండా వేరే చోట వేస్తే బ్లౌజ్ అనేది టైట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ నడుం బెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.